హాయ్ వ్యూయర్స్. ప్రపంచ క్రికెట్ అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్రికెట్ పండుగ ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఐపీఎల్ మేనేజ్మెంట్ మరియు బీసీసీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ క్రికెట్ అభిమానులకు నిజంగా ఒక పండుగ వాతావరణం తీసుకొస్తుంది అనటంలో ఈ టోర్నమెంట్ గురించిన లేటెస్ట్ అప్డేట్స్‌లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న మనవి. ఇప్పటివరకు నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక టాపిక్లోకి వస్తే ఎప్పటిలాగే ఈసారి కూడా ఐపీఎల్ 2024ను కూడా ఇండియాలోనే నిర్వహించడానికి ఐపీఎల్ యాజమాన్యం ప్లాన్ చేసింది. షెడ్యూల్ సమయానికి ఇండియన్ గవర్నమెంట్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే అప్పుడు బీసీసీఐ ఈ టోర్నమెంట్ని వేరే దేశంలో నిర్వహించడానికి ప్లాన్ చేయొచ్చు. లేదంటే గిన ఈసారి కూడా ఐపీఎల్ 2024 యథావిధిగా ఇండియాలోనే జరుగుతుంది. ఈసారి ఐపీఎల్ షెడ్యూల్‌ని చూస్తే మొదటి మ్యాచ్ మార్చి 29న మొదలై చివరి మ్యాచ్ జూన్ 11న ముగుస్తుంది. అంటే 74 రోజుల పాటు క్రికెట్ అభిమానులకు నిజంగా పండగనే చెప్పాలి. ఇండియాలోని అన్ని ఐపీఎల్ టీమ్స్ యొక్క హోమ్ గ్రౌండ్స్‌లలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. అలాగే ఫస్ట్ మ్యాచ్ ముంబైలోని డీవై పాటిల్ క్రికెట్ స్టేడియంలో స్టార్ట్ అయ్యి మెగా ఫైనల్ గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముగుస్తుంది. ఈసారి కూడా ఐపీఎల్‌లో 10 టీమ్స్ ఉంటాయి. మరియు ఈ ఐపీఎల్ వేడుకలను ఐపీఎల్ కౌన్సిల్ మరియు బీసీసీఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈసారి ఐపీఎల్ ప్రైజ్ మనీ కింద సుమారుగా 100 కోట్ల బడ్జెట్‌ని అరేంజ్ చేశారు. ఇందులో దాదాపు ఈసారి ఐపీఎల్ శాటిలైట్ మరియు డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్‌ని చూస్తే ఈసారి కూడా ఎప్పటిలాగానే స్టార్ స్పోర్ట్స్ గ్రూప్ వాళ్ళకి శాటిలైట్ రైట్స్ ఇచ్చారు. డిజిటల్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే ఈసారి జియో సినిమా యాప్ వాళ్ళు డిస్నీ హాట్‌స్టార్స్‌తో పోటీపడి మరి రైట్స్‌ని దక్కించుకున్నారు. కావున ప్రేక్షకులు అన్ని మ్యాచ్‌లను శాటిలైట్ ఛానల్స్‌లలో స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లోను మరియు డిజిటల్ ప్లాట్‌ఫామ్ కింద జియో సినిమా యాప్‌లోనూ చూడగలరు. ఓసారి ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను మనం సమీక్షించుకుంటే గిన మొదటిగా గుజరాత్, చెన్నై మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ వివరాలను గిన గమనించినట్లయితే మొదటిగా బ్యాటింగ్ చేసినటువంటి గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో డక్వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని ధోనీ సేన 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు. అలాగే ఐపీఎల్ 2023 గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఈ మెగా టోర్నమెంట్లో టోటల్ 2124 స్కోర్స్ రూపంలో 1124 సిక్సెస్ రూపంలో రికార్డ్స్ నమోదయ్యాయి. అలాగే 290 రన్స్‌తో శుభమాన్ గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే ఇండియన్ పేస్ సంచలనం మహమ్మద్ షమి 28 వికెట్లతో ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి టోటల్ ఐపీఎల్ మ్యాచ్‌లలో గణాంకాలను గిన ఓసారి పరిశీలించినట్లయితే మొదటగా బ్యాటింగ్ గురించి మనం మాట్లాడుకుంటే 7,263 పరుగులతో విరాట్ కోహ్లీ హైయెస్ట్ రన్నర్స్‌గా నిలిచాడు. అలాగే 750 ఫోర్స్‌తో శిఖర్ ధావన్ మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే 357 సిక్సెస్‌తో క్రిస్ గేల్ అలాగే క్రిస్ గేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 175 రన్స్ చేయడం ద్వారా తిరుగులేని రికార్డును తన పేరున ఐపీఎల్ చరిత్రలో లిఖించుకున్నాడు. అలాగే ఆండ్రూ రస్సెల్ మరో వెస్టిండీస్ ప్లేయర్ అయిన ఇతను 174 స్ట్రైక్ రేట్ సాధించి వారేవా అనిపించుకునేటట్టుగా తన బ్యాటింగ్‌ని ఐపీఎల్‌లో చూపించాడు.
నిజంగా ఈ స్టాటిస్టిక్సే మనకు చెప్తాయి ఐపీఎల్ ఎంత రసవత్తరంగా ఉంటుందో, ఎంత ఆహ్లాదకరంగా, ఆనందదాయకంగా ఉంటుందో. ఎందుకు ప్రపంచ అభిమానులు ఈ బౌలింగ్ గణాంకాలను ఒకసారి గమనించినట్లయితే, మన స్పిన్ సంచలనం యజువేంద్ర చాహల్ ఇప్పటివరకు జరిగిన అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లలో కూడా 187 వికెట్లు సాధించి బెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి ఉన్నాడు. అలాగే జోసెఫ్ 6/12 ప్రతిభతో బెస్ట్ బౌలింగ్‌లో నిలిచాడు. అలాగే లుంగి ఎంగ్డి అనే ప్లేయర్ 17.92 బెస్ట్ యావరేజ్‌తో ఉన్నాడు. అలాగే 6.59 ఎకానమీతో బెస్ట్ బౌలింగ్‌లో అనిల్ కుంబ్లే కూడా ఉన్నాడు. ఇక హైయెస్ట్ డాట్ బాల్స్ రూపంలో మన ఇండియన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 1534 డాట్ బాల్స్ బౌలింగ్ చేసి ఇక ఐపీఎల్ 2024 షెడ్యూల్‌ను ఒకసారి మనం పరిశీలించినట్లయితే మార్చి 29న చెన్నై సూపర్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మొదటి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జూన్ 7 వరకు క్వాలిఫైయర్ మ్యాచెస్ జరుగుతాయి. జూన్ 8 నుండి రెండో దశ మ్యాచ్‌లు స్టార్ట్ అవుతాయి. తర్వాత జూన్ 11న మెగా ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మొదటి ప్రయత్నంగా ఈ వీడియో చేశాను. తప్పులు ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పగలరు. నెక్స్ట్ వీడియోస్‌లో సరిదిద్దుకుంటాను. ప్రతి ఐపీఎల్ మ్యాచ్‌కి అప్డేట్స్ ఇవ్వడానికి మా టీం రెడీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్